తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఓట్లవారిపల్లి సమీపంలోని ఆనందగిరిపై వెలసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 78వ ఆడికృతిక బ్రహ్మోత్సవాలను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సహకారంతో ఆలయ చైర్మన్ అధ్యక్షతన అత్యంత వైభవంగా నిర్వహిస్తామని, అందుకు అనుగుణంగా తగిన భద్రతా ఏర్పాట్లను చేస్తున్నామని ఆలయ ఈవో యువరాణి చెప్పారు. పాకాల మండలంతో పాటు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఉత్సవాల ముఖ్యమైన రోజుల్లో తాను స్వయంగా ఆలయం వద్దే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తానని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వైద్య, విద్యుత్, రెవెన్యూ, పోలీస్, ఆర్టీసీ, పంచాయతీరాజ్, శానిటేషన్ తదితర అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అదనపు ఆర్టీసీ బస్సులు నడపడం, నిరంతర తాగునీటి సరఫరా, ప్రత్యేక వైద్య శిబిరాలు, పారిశుద్ధ్య నిర్వహణ, భద్రత మరియు పార్కింగ్ సౌకర్యాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించి బ్రహ్మోత్సవాలను ఘనవిజయం చేయాలని సూచించారు. భక్తులందరికీ నమస్కారం. నేను పాకాల సుబ్రహ్మణ్య స్వామి గుడి టెంపుల్ కార్యనిర్వహణ అధికారిని. ఈ నెలలో జరగబోయే ఆడికృతిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు దాదాపు 1,00,000 అధిక సంఖ్యలో వస్తారని అంచనా. కాబట్టి ఇక్కడికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఇక్కడ వచ్చిన భక్తులకి దర్శన ఏర్పాట్లు, అలాగే కావిడి చెల్లించే వాళ్ళకి తలనీలాలు, తర్వాత వసతి సౌకర్యము, అలాగే క్యూ లైన్లలో తాగునీటి సౌకర్యము, అన్నదానము, ఇంకా వచ్చిన భక్తులకి పాలు, ఇతర సౌకర్యాలన్నీ ఏర్పాట్లన్నీ చేయబడ్డాయి. కావున ఇక్కడికి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనాన్ని బాగా చేసుకొని ఇంకా దినదిన అభివృద్ధి చెందిన ఈ దేవస్థానాన్ని మరలా సందర్శించాలని కోరుకుంటున్నాను. కార్తీక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో భాగంగా మన చంద్రగిరి శాసనసభ్యులైనటువంటి పులివర్తి నాని గారు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు సవ్యంగా జరుగుతున్నాయో లేదో అన్ని సమీక్షణ చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. అన్ని ఏర్పాట్లను చాలా దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. కాబట్టి అందరూ భక్తులు దేవాలయానికి విచ్చేసి స్వామివారి కరుణా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నారు.